హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చాము. అప్పటికి ఇప్పటికి కూడా సిచ్యువేషన్స్ ఎంత చేంజ్ అయిపోయాయో కదా కోవిడ్తో. ఇప్పుడు అసలు బయటికి వెళ్ళలేకున్నాం. సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. చాలా బాగా డెవలప్ చేసేసారు, ఫుల్ గ్రీనరీ అంతా. అండ్ మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, కార్బన్ సెల్కాన్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఎయిర్పోర్ట్ అయితే చిన్నదిగా ఉంటుంది. ఇందులో టర్మినల్స్ కూడా తక్కువే ఉంటాయి, ఎక్కువ డొమెస్టిక్ ఫ్లైట్సే ఉంటాయి. సో చెక్ ఇన్ అంతా అయిపోయాక మిడిల్ సీట్ వాళ్ళకి ఇలా పీపీ కిట్ లాంటివి ఇచ్చారనమాట. సో నిహాంత్కి వచ్చింది మిడిల్ సీట్. వాడికైతే చాలా పాపం, చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు ఇవన్నీ పెట్టుకొని. సో సేమ్ ఫ్లైట్కే మంచు విష్ణు ఫ్యామిలీ అంతా వచ్చారు. మంచు లక్ష్మి, విష్ణు, మోహన్ బాబు అందరూ. సో వీళ్ళు రావడం వల్ల ఏం చేసిందంటే రిమైనింగ్ ప్యాసింజర్స్కి అందరికీ బోర్డింగ్ కాస్త స్లో అయిపోయిందనమాట. సో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా. अपने अपने रखने के लिए आए में शौचालयों के पास ना खड़े हों, मास्क ना पहनना और नाकों को ना ढकना एक दंडनीय अपराध है। धन्यवाद। May I have your attention please? The seatbelt sign has been switched. సో అలా మేము 40 మినిట్స్లో రీచ్ అయిపోయాం హైదరాబాద్. నిహాంత్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్. కాకపోతే ఆ డ్రెస్ కోడ్ ఇవి కాస్త ఇబ్బంది పెట్టింది. బిఫోర్ కోవిడ్ జర్నీ అంటే కాస్త బాగుండేది. బట్ కోవిడ్ టైంలో మాత్రం ఈ మాస్కులు, శానిటైజర్లు ఇవి రెండు పాటించినా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియని టెన్షను, ఇవన్నీతో కొంచెం జర్నీస్ అంటేనే హడలు వచ్చేస్తుంది. సో మేము వెళ్ళేటప్పుడే రిటర్న్ కూడా చేసుకున్నాం, మాకు 1 డే వర్క్ ఉందని చెప్పేసి. రిటర్న్ ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పెద్దగా జనాలు ఏం లేరు, చాలా వరకు టర్మినల్స్ ఖాళీగానే ఉన్నాయి. సో ఈసారి నేను చెక్ ఇన్ అప్పుడే చెప్పి మిడిల్ సీట్ నేను తీసుకున్నాను. ఎందుకంటే నిహాంత్కి పాపం ఈ డ్రెస్ అంతా వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. సో సో హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ఫ్లైట్ ఇది. సో అప్పుడు ఇంకా క్లౌడ్స్ చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇలా మా జర్నీ అయిపోయింది. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అసలు నిజంగానే ఇప్పుడు బయటకు వెళ్ళలేము ఈ పాండమిక్లో. బట్ కొన్నిసార్లు మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా సరే కొన్ని పనులతో వెళ్ళాల్సి వస్తుంది. Thank you for watching the video. Stay home, stay safe.